షా వర్సెస్ రాహుల్ సంవాదం అయితే నడిచింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, అమిత్ షా పార్లమెంట్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు ఏంటి, వాళ్ళు ఏం జరగబోతోంది? ఎస్ స్వప్న, అంటే మరికొన్ని గంటల్లో ఇక పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటితో ఈ సమావేశాలు ముగియబోతున్నాయి. సో ఈ చివరి దశలో మాత్రం కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ తెరపైకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే గత 3 వారాలకు పైగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళన పైన మొదటిసారి నోరు విప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే బిజినెస్ అనుకున్నారో ఆ బిజినెస్ ప్రకారం వాటన్నిటిని కూడా బిల్లులు ఇంట్రడ్యూస్ చేయాలి, లేదంటే ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్లులను ఆమోదించుకోవాలనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. కానీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళన ప్రకారం ఏ విధంగానైతే జూలై 20వ తేదీన చలో పార్లమెంటు పేరుతో సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఆందోళన విధ్వంసకరంగా మారడం, పోలీసులపై యువత దాడులు చేయడం, యువత పైన పోలీసులు లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ వదలడమే కాకుండా పెల్లెట్ గన్స్ ఉపయోగించారు. సో ఇంతకీ ఈ ఆందోళన సమయంలో యువత పైన, విద్యార్థుల పైన పోలీసులు యాక్షన్ తీసుకోవడానికి ఎవరు ఆదేశించారు అంటే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ మొత్తం కూడా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. సో దీనికి ఖచ్చితమైనటువంటి జవాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పాలంటూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు గత కొన్ని రోజులుగా పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్నాయి. అయితే దీనికి కౌంటర్ ఇచ్చేందుకు 2 రోజుల నుంచి కేంద్రం సైతం, అంటే ఎన్డీఏ సంబంధించినటువంటి ఎంపీలు కూడా నిన్న పార్లమెంటు ముందు ఆందోళన చేశారు. అదే సమయంలో కిరణ్ రిజిజు స్వయంగా లోక్సభలో ఒక ప్రకటన కూడా చేశారు. అంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి విద్యార్థుల ఆందోళనపైన చర్చకు కేంద్రం సిద్ధంగా ఉంది. అమిత్ షా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సో చర్చకు మీరు సభలో ఉండాలంటూ కూడా కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అయితే అయినా కూడా ప్రతిపక్షాలు నిన్న ఆందోళన కొనసాగించాయి, ఈ రోజు కూడా ఆందోళన చేస్తున్నాయి. దాని మూలంగా ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా కూడా పడ్డాయి వెంటనే. సో ఈ క్రమంలో అమిత్ షా కొద్దిసేపటి క్రితం మొదట ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో విద్యార్థుల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో దాని విషయంలో తాను సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను, ప్రతి అంశం పైన తాను సమాధానం చెప్తాను. అయితే ఈరోజు 3 గంటల నుంచి రేపు 3 గంటల వరకు, అంటే దాదాపు 24 గంటల పాటు కూడా చర్చకు కేంద్రం సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నేతలు పారిపోకుండా చర్చలో పాల్గొనాలంటూ ఆయన మాట్లాడారు. అయితే ఈ విషయంలో మొదటిసారి అమిత్ షా నోరు విప్పారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళన, మరోవైపు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిగినటువంటి యువత ఆందోళన. ఫైనల్గా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత జంతర్ మంతర్ను ఖాళీ చేసి యువత వెళ్ళిపోయారు. కానీ ఆ అంశాన్ని ఎప్పుడైతే చలో పార్లమెంట్ సందర్భంగా జరిగినటువంటి విద్యార్థులు యువత పైన జరిగినటువంటి దాడుల విషయంలో మాత్రం కేంద్రం సమాధానం చెప్పాలి, హోంశాఖ సమాధానం చెప్పాలంటూ అటు ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. అయితే ఎప్పుడైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తాను సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారో ఆ వెంటనే రాహుల్ గాంధీ తను ఒక ప్రకటన చేశారు. అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చేటటువంటి ఉపద్ఘోదానికి కావచ్చు, లేకపోతే ఆయన స్పీచ్కు మేము వినడానికి సిద్ధంగా లేము, ఖచ్చితంగా ఇంతకీ ఆ పెల్లెట్ గన్స్ ఉపయోగించింది ఎవరు, ఈ లాఠీ చార్జ్ ఆర్డర్ ఇచ్చింది ఎవరు, వీటన్నిటికీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే బాధ్యుడు. అందుకోసమే ఆయన ఈ ఆదేశాలు ఇచ్చి ఉంటే రాజీనామా చేయాలి, ఇవ్వకపోతే వీళ్ళందరూ దాన్ని ఎలా ఫాలో అయ్యారు, అందుకు కూడా ఆయనే రాజీనామా చేయాలంటూ కూడా స్పష్టం చేశారు. సో మరికొద్ది సేపట్లో, అంటే 2 గంటలకు ఉభయ సభలు సమావేశం కాబోతున్నాయి. సో ఈ సమావేశాల్లో చర్చ ప్రారంభిద్దామనేటువంటి ఆలోచనతో కేంద్రం కనిపిస్తుంది. చర్చను ఏ విధంగానైతే తాము అడిగినటువంటి ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ మంత్రి సమాధానం చెప్తే చాలు అంటూ ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి లోక్సభ, రాజ్యసభలో చర్చ కొనసాగుతుందా, లేదంటే యథావిధిగా ప్రతిపక్షాల ఆందోళనతో సభ వాయిదా పడాల్సి వస్తుందా అనేది మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాజు.